బ్రేకింగ్ న్యూస్ ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లో ఓ ఘరానా మోసం వెలుగు చూసింది. అటవీ భూమిలో ప్రాంతాన్ని ఏకంగా 50,000 మందికి అమ్మాడో ఘరానా మోసగాడు. ఈ భూమి తమ తల్లికి చెందిన భూమి అని యూసఫ్ ఖాన్ కొందరు అమాయకులను నమ్మించారు. ఆ భూమిని అమ్ముతానంటూ వేలాది మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. యూసఫ్ ఖాన్ తో పాటు ఆయన భార్య తులసమ్మ కూడా ఈ మోసంలో భాగస్వామిగా ఉంది. అయితే ఈ విషయం అటవీ అధికారులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. అటవీ భూములను ఎవరు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. వైఫ్ ఆఫ్ యూసుఫ్ ఖాన్ వీళ్ళ ద్వారా కొన్ని అంటే స్టాంప్ పేపర్ల మీద అనామతుగా మా నేషనల్ పార్క్ లో ఒకటే ప్లేస్ని చూపించి ఇంత అని అమౌంట్ తీసుకొని దాదాపు 50,000 మంది దగ్గర తీసుకొని రోజు హైకోర్టులో 200 మందితోటి కేసులు వేస్తున్నాడు కానీ అవన్నీ డిస్మిస్ అవుతున్నాయి, క్లియర్గా డిస్మిస్ అవుతున్నాయి. ఇప్పుడు తహసీల్దార్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, వారికి కూడా తెలుసు 1954 నుంచి కూడా ఇది సర్కారీ జంగలాత్ అని రాసి ఉన్నది క్లియర్గా. కాస్రా పానీలు కూడా మన దగ్గర ఉన్నాయి. 1994లో మనకు నేషనల్ పార్క్ డిక్లేర్ అయింది. అప్పటి నుండి కూడా మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, మనకు వాకర్స్, ఇవన్నీ కూడా మనకు డీర్స్ కూడా ఇక్కడ డీర్ పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి పార్కును ఇవాళ మాది అని చెప్పి ఆయన బ్లఫ్ గా మొత్తం మందిని మోసం చేసేసి ఆ ల్యాండ్ను అమ్మినట్టుగా చూపించి నేను 26 నాడు జెండా ఎగిరేస్తాము మీరందరూ మొబిలైజేషన్ కాండి అని అంటే, ఒకవేళ అటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటే మా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళకు మొత్తం మందికి కూడా వాళ్ళు ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు పోలీస్ కేసు పెట్టుకున్నట్టుంటే వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుంది. కానీ అన్యాయంగా ఇక్కడికి వచ్చి ఏదో దౌర్జన్యం చేసినట్టయితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం. దాదాపు 50,000 మంది అని మేము అనుకుంటున్నాము. 50 నుంచి 60,000 మంది అని మా రేంజ్ ఆఫీసర్ గారు చెప్తుండ్రు. ఇప్పటి వరకు కేసులన్నీ కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎలాంటి ఆర్డర్ కాపీ కూడా వాళ్ళ దగ్గర లేదు. మన్సూరాబాద్ విలేజ్ లోని సర్వే నెంబర్ 7లో కొంతమంది క్లెయిమ్స్ వేసుకుంటూ ఇది మా ల్యాండ్, మేము గవర్నమెంట్ ని కస్టోడియన్ గా పెట్టాము, గవర్నమెంట్ కేర్ టేకర్ మాత్రమే, ఇదంతా మా మదర్ పేరు మీద ఉన్నదని చెప్పి క్లెయిమ్ చేయడం జరుగుతోంది. యాక్చువల్గా మన రెవెన్యూ రికార్డు ప్రకారం సర్వే నెంబర్ 7 మొత్తం కూడా మన కాసరా పహాని చూసుకుంటే 54, 55 అప్పటి నుంచి కూడా అది సర్కారీ కంచాన వచ్చింది. తర్వాత అది ఎప్పుడైతే నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారో, ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేశారో అప్పటి నుంచి కూడా ఇదంతా జంగ్లాత్ కంచా అని చెప్పి క్లాసిఫికేషన్ ఉన్నది. సబ్సిక్వెంట్గా ఈవెన్ మన ధరణిలో చూసుకుంటే కూడా ఇదంతా అడవి అని చెప్పి రికార్డ్ అయి ఉన్నది. దాదాపుగా 582 ఎకరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నది. దానికి అంతా కూడా వీళ్ళు కాంపౌండ్ వాల్ తోటి ఇదంతా ప్రొటెక్ట్